రుణపడి ఉంటానంటే కరెక్ట్ అవుతుంది. నేను కవి సంగమానికి రుణపడి ఉండటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు నా చేత ఈ కవిత్వ పఠనం చేయించడమే కాకుండా నేను ఒక టైంలో కవిత్వం రాసేసి తర్వాత దాన్ని ఆపేసి నేను కవిత్వం రాస్తానన్న విషయం కూడా మర్చిపోయినటువంటి సందర్భం ఉంది. తర్వాత మళ్ళీ యాకూబ్ పరిచయం అవటం, కవి సంగమానికి రమ్మనమంటాం, ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవటం, మళ్ళీ టచ్లోకి రావటం అలా జరిగింది. అందుకోసం నేనేమి స్పీకర్ని కాదండి. అందువల్ల ఆ సమయాన్ని నేను చక్కగా ఇంకో 2 కవితలు చదవడానికి వినియోగించుకుంటాను. ఈ కవిత పేరు కవిత్వంలో ఉన్నంతసేపు. కవిత్వం ఎప్పుడూ ఓ అనుభూతుల వర్ష సమూహమే. సమాంతరంగా రాలే చినుకులన్నీ నేలజేరి ఒకదాన్ని మరొకటి ఘర్షిస్తూ కౌగిలిస్తూ సంగమిస్తూ ప్రవహించినట్లు ఇష్టపడే ముద్దాడే వేటాడే వెంటాడే జ్ఞాపకాల తాలూకు అనుభూతులన్నీ నా ఉనికి మీద కురిసి నేను కవితనై ప్రవహిస్తాను. అంతరంగ గర్భంలో నీళ్ళెంకి కొత్త ఉడుకుతున్న మట్టి మీదికి నీటి మబ్బులు ఘింకార ధ్వానంతో కుంభవృష్టిగా జారిపోతూ దబ్బులు పడ్డట్లు ఈ సుషుప్తి గర్భంలోనూ సెగలగక్కుతున్న విచలిత దృశ్యాలేవో నన్ను కవిసమయంగా పెనవేసుకొని బిక్కిరి చేస్తాయి. నా దేహం మీద వర్షం, నా ఉనికి మీద కవిత్వం కురిసి రెండింటినీ పరిశుద్ధం చేస్తాయి. నిజం, కవిత్వంలో ఉన్నంతసేపు వర్షంలో తడుస్తున్న భూమిలా నేను అమలినంగా ఉంటాను. పేడ పురుగుల మీద పూల చెట్ల మీద సమాన దయతో కురిసే వర్షంలా నా కవిత్వం నిష్కల్మషంగా ఉంటుంది. కురవని మేఘాల్లాంటి దాచుకున్న కన్నీళ్లన్నీ మట్టి వాసనతో నెత్తుటి రంగుతో కవిత్వమై విప్పారుతాయి. గుండె మీద ఆకురాలు కాలాన్ని తుడిచిపారేసి కవిత్వం వానచెట్టులా ఎదుగుతుంది. 2వ కవిత వేట. ఇది నా మొట్టమొదటి కవిత అండి. నేను చాలా ఐ బికెమ్ ఏ పోయిట్ బై యాక్సిడెంట్. ఈ కవిత రాసే 10 నిమిషాల క్రితం వరకు కూడా నేను కవిత్వం రాస్తానని నేను అనుకోలేదు. నేను వయోజన కవిని ఒక రకంగా 25 ఏళ్ళు వచ్చాక నేను కవిత్వంలోకి వచ్చాను. అందువల్ల టీనేజ్లో ఉన్నప్పుడు ప్రేమలేఖల రూపంలో కవిత్వం రాసిన అనుభవం కానీ మరి ఏ రకమైనటువంటి అనుభవం కానీ నాకు లేదు. కవిత పేరు వేట. ఇంటి నుండి అన్నల ఆంక్షల్ని, నాన్న అనుమానాల్ని, అమ్మ చెప్పే జాగ్రత్తల్ని మోసుకుంటూ వీధిలోకి వెళ్తే ఎన్ని ఎదుర్కోళ్ళని ఓ జులపాల ఆల్సేషియన్ బూతుల్ని ముఖం మీద మురుగుతుంది. మరో గుంటనక్క రెండర్థాల పాటను ఊడపెడుతూ వెళుతుంది. ఒక ముసలి గొడ్లగూప తన చూపుల బల్లాన్ని కండరాల లోపలికి దించుతుంది. ఇంకో ముసలి తనని కనికరించకపోతే శాలువా కప్పేసుకుంటానని దీనంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. బస్సులో ఓ జర్రిపోతు ఊపిరి పుసని వీపంతా పులిమితే మరో ఆక్టోపస్ గొంగళ పురుగు వేళ్లతో ఒళ్ళంతా గెలుకుతుంది. ఆఫీసులో ఓ కరటకుడు మరో దమనకుడితో కేర్ఫ్రీ మీద జోకు విషవాయు వదులుతాడు. ఆమె బాత్రూమ్కి వెళ్ళడం కూడా వాళ్ళకి ఓ వింతే. చూపుల శిలవల్ని, మాటల శిలల్ని ఇంటికి మోసుకొచ్చి రాత్రి కలంలో కళ్ళు మూర్ఛపోయినప్పుడు గాయాల నుంచి స్రవించిన నెత్తుటి మడుగులో మనసు కరుగుతున్న మంచు గడ్డగా సాక్షాత్కరిస్తుంది. ఇది ఓ స్నేహితురాలి ఆవేదనలోని శతసహస్రాంశానికి ఒక అసంపూర్ణ అక్షర రూపం అన్నమాట కవిత. ఆ తర్వాత కవిత నెత్తురొడుతున్న పదచిత్రం. విషాదాన్ని కవిత్వంతో తప్ప మరి దేనితో అంచనా వేయగలం? నేను పారేసే ప్లాస్టిక్ టీ కప్పు కోసం రైలుతో పాటు కిటికీ పక్కన పరిగెత్తే అనాథ కుర్రాడు ఓ ఆకలి గేయంలా నా వెంట పడతాడు. మంచినీళ్ళ గ్లాసులు అందిస్తూ ఇరానీ హోటళ్లలో న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ క్రాస్ రోడ్లలో దగ్ధమైపోతున్న శైశవ గీతాలే కనిపిస్తాయి. ముక్కలైపోతున్న ఓ బాల్య కవిత చెత్త కుండీలో గాజు పెంకుల మధ్య రొట్టె ముక్కల్ని ఏరుకుంటుంది. అబిడ్ సర్కిల్లో బూట్ పాలిష్ కుర్రాళ్ళు గులాబీ కోటు ముళ్ళకి చిక్కుకొని గాయపడ్డ గీతాల్లా వేలాడుతుంటారు. అబిడ్ సర్కిల్లో బూట్ పాలిష్ కుర్రాళ్ళు గులాబీ కోటు ముళ్ళకి చిక్కుకొని గాయపడ్డ గీతాల్లా వేలాడుతుంటారు. సికింద్రాబాద్ సెంట్రల్ ఎదురుగా పేవ్మెంట్ల మీద స్వదేశంలో శరణార్థుల్లాంటి పిల్లల మందలు ఈ దేశంలో జనన మరణాల లెజిటిమసీని వికృతంగా గానం చేసే అవక్కర గేయాల్లా కనిపిస్తారు. పసివాసన వదలని దగాపడ్డ గీతాలే మన నీలం రంగు బెడ్రూముల్లో మెత్తటి పరుపుల మీద బొక్కబోర్లా పడి దొర్లుతున్నప్పుడు చలిలో పాల ప్యాకెట్లతో వచ్చి మనల్ని నిద్రలేపుతాయి. రాత్రి నిద్ర పథకం మీద మనం వేడివేడి ఛాయ్ పోసే వేళకు మడతలు పెట్టిన విషాద వార్తాపత్రికల్లా తమని తాము విసిరేసుకుంటాయి. పసితనపు వెన్నుపూసల్ని ఇస్త్రీ బళ్ళ మీద దుప్పట్లుగా పరిచి తెగిపట్ట పావురం రెక్కల్లాంటి చేతులతో బట్టల్ని ఇస్త్రీ చేసి మనల్ని దర్జావంతులు చేస్తాయి. మన బూట్ల కోసం బాల్యాన్ని బెస్ట్గా మార్చి పాలిష్ చేసి మన హోదా పెంచుతాయి.
మన వినోదం కోసం రోడ్డు పక్కన గారడీ ప్రదర్శనలో నెత్తురు కక్కుకుంటూ గిలగిలా కొట్టుకుంటాయి. దొమ్మరి ఆటల్లో టైట్ రోప్ మీద అస్తిత్వపు అనిశ్చితత్వాన్ని ఉత్కంఠగా ప్రదర్శిస్తాయి. బాల్యానికి మనుగడ ప్రశ్నార్థకమై, పోరాటమై, జీవన్మరణమైనందుకు బాల్యం అమ్మకపు సరుకై మనకు నిత్యావసర వస్తువైనది. మనమంతా బాల్యాన్ని పిండుకొని ఓ నెత్తురోడుతున్న పదచిత్రంగా చేసినందుకు చందోబద్ధ పద్యాలు లాంటి జీవితాన్ని పకడ్బందీగా గడిపేయగలుగుతున్నాం. బాల్యపు విషాదమంతా మన వేళ్ల కొసలకు గేయాలై, గీతాలై, కవితలై వేలాడుతున్నది. ఈ తర్వాత కవిత మెహబూబ్కి మెహందీ అంటే, నేను చెప్పాను కదంటే నేను మామూలుగా కవిని అవ్వాలని చెప్పేసి పెద్ద కవిత్వం మీద ఉత్సాహంతో కవిని అయినవాడు కాదు. బేసికల్గా నాకు ఫస్ట్ ఫేజ్లో నేను రాసినటువంటి కవితలన్నీ కూడాను ఒక రకంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్స్. ఐ వాజ్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఏపీసీఎల్సీ, పౌర హక్కుల సంఘంలో చాలా చురుకైనటువంటి కార్యకర్తగా ఉండేవాడిని. అట్లా వెళ్ళొచ్చాక నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టులాగా రాసినట్టే నేను కవిత్వం రాసుకునేవాడిని. అట్లా రాసినటువంటి కవిత రాసిన కవితల్లో ఒకటి ఈ మెహబూబ్కి మెహందీ. మెహబూబ్కి మెహందీ అంటే తెలుసు కదా, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏరియా. ఎందరికో శరీరాన్ని అతికించి కండరాలతో కండరాల్ని ముడేసి తెగేంత వరకు మీటపడ్డ ఫిడేలు తీగల్లా నరాల్ని తెంపుకొని ఆమె అరిగిపోయిన అవయవాల సమూహానికి బట్టలు తొడిగినట్లుంటుంది. వంతెన పక్కన వీధి దీపం క్రీనడల్లో అనుభూతుల పక్షులు ఎగిరిపోయిన ఆమె దేహం ఎండిపోయిన చెట్టులా కదులుతుంది. ఒక దరహాసం, ఆసక్తి కనపడని గోడకు వేలాడుతున్న బూజు పట్టిన పాత ఫోటో ఫ్రేమ్ లాంటి ముఖానికి పౌడర్ అద్ది లిప్స్టిక్ పూసి ఆర్తి లేని స్పర్శ కోసం ఆహ్వానిస్తుంది. అద్దె సైకిల్ని నడిపినట్లు ఆమెను రెస్టారెంట్కో, సినిమా హాలుకో తిప్పచ్చు. మడత మంచాల లాడ్జింగుల్లోనో, బ్రహ్మచారి గదుల్లోనో, చలివేంద్రంలో మంచినీళ్లు తాగినంత ఆత్రంగా శరీర దాహాన్ని ఆమెతో తీర్చుకోవచ్చు. అంత బహిరంగమైన జీవితంలో ఆమె ఒంటరి. పంజరానికి అలవాటు పడ్డ చిలకలా తిరిగి పంజరానికే చేరుకుంటుంది. ఆ పంజరాల వీధిలో ఏ క్రీస్తు నడవడు. లాఠీల నుండి, మర్యాదస్తులు విసిరే రాళ్ల నుండి ఆమెను రక్షించడానికి ఆ వీధిలో బాల్యానికి అమ్మా నాన్న ఆటలు తెలియవు. ఆ పంజరాల్లో ఉయ్యాలకి, మంచానికి వయసులో వ్యత్యాసం తక్కువ. ఏ జుగుప్సకి, పులకెంతకి గురి కాని ఆమె శరీరం ఆమెది కాదు. ఎవడైనా బ్రహ్మచముడు పొదలా మీద పడి ఆమెను గోరింటాకులా రాసుకొని కోర్క పండిన తర్వాత ఎండు గోరింటాకులా దులుపుకుంటాడు. ఆమె ఆకలిని, అవసరాన్ని అలంకరణలతో కలగలిపి శరీరాన్ని మళ్ళీ తడిగోరింటాకు చేస్తుంది. బ్లాటింగ్ కాగితంలా మురికి రోగాల్ని పీల్చి శాండ్ పేపర్లా గరుకుగా ఎండిపోయి పిడకలు రాలిన గోడల మీద మరకల్లాంటి మచ్చలతో శరీరం శిథిలమైనప్పుడు ఆమె పంజరం నుండి కూడా గంటపడుతుంది. ముజ్రా, ఖవ్వాలి కళాత్మక గాన నేపథ్యంలో గోరింటాకు పండిన అరచేయి లాంటి నెత్తుటి నోటితో ఆమె ఆ వీధిలోనే కృషించిపోతుంది. ఆ వీధి ఇంకా ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. ఈ కవిత పేరు మరణానంతర మరణం. అంటే ఇది ఇటీవల కాలంలో రిషితేశ్వరి సంఘటన జరిగింది కదా. ప్రభుత్వం ఎవరినైనా సరే కొనేయగలదు, కన్న తల్లిదండ్రులను కూడా ఆ దృష్టిలో పెట్టుకుని రాసింది. ఓ తండ్రి నిన్ను దలంచే కదా అని గారాల పట్టి, ఓ తండ్రి నిన్ను దలంచే కదా అని గారాల పట్టి చివరాఖరి మాటగా చావు ఉత్తరం మిగిల్చి ప్రాణం చిలక గొంతు నిలిమేసుకున్నది. తన దుఃఖం బరువుని మోసిన ఆ మేజాబల్లని, తన చావు సంతకం ఎగిరిపోకుండా పెట్టిన పేపర్ వెయిట్ని ఓసారి ముట్టుకొని చూడు. నీ కోసం తప్పించిన కన్నీళ్లు తగులుతాయేమో. పొక్యానికి వేలాడి స్తంభించిన ఆమె కనుగుడ్ల మీద చిట్ట చివరి రూపు నీదే కదా. ఉరేసుకున్న చున్నీని ఓసారి మొహానికి అత్తుకో. పసితనం నుండి నీకు పెట్టిన చిరుమొద్దులన్నీ స్పర్శకొస్తాయేమో. ఏ చర్మశోభతోనూ కొలవలేని ప్రేమ సౌందర్యం పట్టని ధూర్త సంస్కృతి ఒకటి ఆమె గుండెకి ఘాటు పెట్టినప్పుడు నీ ఊపిరితిత్తులు పగులుతాయేమోనని ఆమె బెంగటిల్లింది కదా. నాన్నంటే తన సమాధానం చెప్పుకోవాల్సిన అంతరాత్మే అని గౌరవంగా భయపడింది కదా. మరి అదేంటి తండ్రి, ఆమె సమాధి ఇటుకల పచ్చితనం ఆరకముందే హంతకుల ముందు ఎందుకలా మోకరిల్లావు? అయ్యో, ఆ పిల్ల మళ్ళీ చచ్చిపోయింది. ఇది రోహిత్ మీద రాసిన కవిత. అంటే ఆయుధం. కొన్ని హత్యల్లో కత్తులుండవు, గొడ్డళ్ళుండవు, తుపాకులుండవు. కులం అనే మారణాయుధం మాత్రమే ఉంటుంది. కొన్ని హత్యల్లో హంతకుల వేలిముద్రలు ఉండవు. 1000 ఏళ్ల నాటి హంతకుల అడుగుజాడలే ఉంటాయి. రాజ్యం కొంతమందిని వీలుంటే తనే ఉరేసి చంపేస్తుంది.
మరికొందరిని ఉరేసుకునేలా చేసి చంపేస్తుంది. కొన్ని చావులు మార్చురీ మీదుగా శ్మశానం దగ్గర ముగుస్తాయి. మరికొన్ని చావులు ఉరికొయ్యల దగ్గర ఉద్యమాలు పుట్టిస్తాయి. ఈ కవిత పేరు నిరీక్షణ. నేను సొసైటీకి సంబంధించిన విషయాలే కాకుండా చాలా సబ్జెక్టివ్గా రాసుకున్నటువంటి పోయమ్స్ కూడా ఉన్నాయి. దీని పేరు నిరీక్షణ. ఒకానొక సుదీర్ఘ జీవన గ్రీష్మంలో పెదవుల నుండి చిరునవ్వులు రాలిపోతాయి. ఒక మొండి అస్తిత్వం మిగులుతుంది ఆకులు రాలిన చెట్టులా. చుట్టూ ఉన్న నీడల్లోకి చిరపరిచితమైన అడుగులు జరుగుతాయి. రాలిపడిన ఆకులను ఆశలను తొక్కుకుంటూ. ఎండిపోయిన చెట్టును గుండెగాయమైన మనిషిని ప్రేమించలేరెవ్వరు. బహుశా దుఃఖంలో అంతా ఒంటరి. వాన చుక్క కోసం, తడిమట్టి వాసన కోసం, కొత్త చిగుళ్ళ కోసం, పక్షి పాట కోసం చెట్టు, కన్నీటి బొట్టు కోసం, వెన్నునిమిరే స్పర్శ కోసం, పొదువుకునే గుండెల కోసం, అవిశ్రాంత ఆలింగనం కోసం మనిషి. ఇది సారా అనేటువంటి ఒక బ్రిటన్ మహిళ జీవన్మరణ పోరాట కాదండి. గర్భం దాల్చినటువంటి సారా అనేటువంటి ఆమెకి స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆమె ఒక బ్రెస్ట్ యాంపిటేట్ కూడా చేశారు. అయితే ఆమెకు ఒక మగబిడ్డ కూడా జన్మనిచ్చింది, పాలు కూడా తాపింది. తను కూడా తనలాగా క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళు ఎవరు కూడాను కుంగిపోని అవసరం లేదని చెప్పేసి చెప్పడం కోసమే ఆమె స్వయంగా తన ఫోటోలను కూడా రిలీజ్ చేసింది. సారా సపోర్టర్స్ అనేటువంటి ఒక FB పేజ్ని కూడాను ఆమె నిర్వహిస్తున్నది. ఆ మెరకల్ బేబీకి ఇప్పుడు 9 months అన్నమాట. ఆమెను దృష్టిలో పెట్టుకుని రాసింది. ఓ మానవీయ దృశ్యం గురించి కవిత పేరు. అమ్మ అంటేనే ఒక మానవీయ దృశ్యం. ఒంట్లో రక్తం లేకపోయినా పాలన వంపడానికి ఒక్క వక్షం చాలు. ఏమిస్తున్నావు తల్లి నీ బిడ్డకు ఒట్టి పాలనేనా? అమ్మ అనే జ్ఞాపకాన్ని కాదు. ఇప్పుడే నా లేకదోడికి పాలిచ్చి వస్తానని మురుగరాజుని బతిమాలుకున్న తల్లి ఆవుల ఏక స్థనాంతరం నుండి పొంగుకొస్తున్న ప్రాణవాయువులన్నీ ఒక్కొక్క పాలచుక్కగా ద్రవింపచేసి వాడి నవనాడుల్లో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నావులే. ఇంతేలే ఈ చర్మ పుష్పం ఇలా రాలిపోవలసిందే. ఇంతేలే ఈ చర్మ పుష్పం ఇలా రాలిపోవలసిందే. అయితేనే చావు పడకలో కూడా మందహాసం చేయడం ఒక అమ్మలకే చేతనవుతుంది. చెట్టు కూలిపోతూ విత్తనాల్ని భూమికి బహుమతిగా ఇచ్చినట్లు మనం అందరం ఈ లోకం మీద అమ్మల పాదముద్రలమే. అందుకే అమ్మ జ్ఞాపకంగా జీవితాన్ని ప్రేమించుకుందాం. జీవన సౌందర్యం అంటే రంగుల కేళీ కానవసరం లేదు. జీవన సౌందర్యం అంటే రంగుల కేళీ కానవసరం లేదు. అది అమ్మతనంలా నిరలంకారంగానూ ఉండొచ్చు. ఈ కవిత పేరు హృదయ గీతం అండి. నా లోకానికి నన్ను పోనివ్వండి. ప్రేమగా హత్తుకోబోతే తుట్లు పొడిచే కార్పణ్య బంధాల నుండి దగదగలాడే పత్రహరితం నన్ను ఆవహించే లోకానికి నన్ను పోనివ్వండి. కరచాలనం కోసం చాచిన చేతి కంటిన కట్టువైన మురికినంతా మటుమాయం చేసే మంత్రజలాల లోకానికి నన్ను పోనివ్వండి. గొడ్డలి ఘాట్లు పడిన ముఖాల మీదే కూరలు మొలిపించుకునే నిర్లిప్త దరహాసాల విషనాగుల నుండి అనంతామృత చిర్నపు భాండాల లోకానికి నన్ను పోనివ్వండి. మాటల పాశాలతో గొంతు గురిబిగించే చేతుల నుండి తీయని పక్షి పాటల పరిశుద్ధ సంగీత లోకానికి నన్ను పోనివ్వండి. కనిపించని కత్తుల కరుకు కౌగిళ్ల నుండి కుందేలు చర్మం కుచ్చంత మెత్తని మనసులలో మృదు పవళింపు లోకానికి నన్ను పోనివ్వండి. నాదంటూ ఏమీ లేని ఈ ప్రపంచం నుండి నాదైన లోకానికి నన్ను పోనివ్వండి. ఈ కవిత పేరు గాయపడ్డ సముద్రం అండి. ఎంత టైం అయింది ఇప్పటికి? నేను టైం పెడతాను. గాయపడ్డ సముద్రం నేను సిగ్గుబడి దాచుకున్న కన్నీరు. తీరం ప్రశాంతత మీద వెనక్కి వారి కూర్చున్న నా చేతులకి ఎప్పుడో ఇంకిపోయిన నా కళ్ళతడి తగులుతుంది. మసక తెరల వెనక సముద్రం ఉద్విగ్న విషాద గతమై ఆత్రంగా బండరాళ్లకేసి తలను బాదుకుంటూ అలలుగా చీరుకుపోయి తెల్ల నెత్తుటి నురగలతో నన్ను తాకి కళ్ళు పట్టి లాగుతుంది. ఎర్రతగిలి ఒడ్డున ఎగిరిపడ్డ చేప నోటిలా హృదయం రక్తసిక్తమవుతుంది. మళ్ళీ ఒకానొక సుదీర్ఘ కల్లోల గతాన నా ఏకాకితనపు కేకను సముద్రం నాభి నుండి ఊరు పెడుతుంది. నిర్జీవమైన నత్తజారిపోయిన శంఖాన్నై ఓరున సముద్రాన్ని ప్రతిధ్వనిస్తాను.
ఈ కవిత అలిశెట్టి ప్రభాకర్ని ఉద్దేశించి రాసుకున్నదండి. మీకు తెలుసు కదా, ఆయన గొప్ప ఆర్టిస్ట్, పోయిట్ ప్రభాకరుడు. అది పేరు. ఒక అతిథిలా లోకంలోకి వచ్చావు, తోడుగా పాటల్ని వెంట తెచ్చుకున్నావు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో శ్మశానం, లోపల కుళ్ళిన ఆలోచనల శవాలు తిరుగుతుంటాయి, నాలుక చితి మీద మాటల కపాలాలు పేరిపోతుంటాయి, బతుకు పాడ మీద రూపాయల పూలు రాలుతుంటాయి. అయినా ప్రభాకరుడా, నువ్వు పాటలు పాడావు, ఇంకా మాటలు రాని శిశువులకి శవాల భాష సోకకుండా మహోజ్వల కవితాగానం చేశావు. ఒక అతిథిలా లోకంలోకి వచ్చావు, తోడుగా రంగుల్ని వెంట తెచ్చుకున్నావు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో చీకటి ఖగోళం, అంచులు అరిగిపోయిన వేళ్లతో లోపలి అంధకారంలో ఏదో తడుముకుంటుంటారు. రక్తస్పర్శ ఆనవాలు పట్టలేని రాతి శరీరాలతో గుడ్డి మైథునాల కోసం వెంపర్లాడుతుంటారు. అన్నీ పువ్వులేసిన కళ్ళు, ఏ ఒక్కరి కనుపాప మీద మరొకరి హృదయం ప్రతిబింబించదు. అయినా ప్రభాకరుడా, ఇంకా తెరుచుకొని చిన్నారుల కళ్ళ కోసం సప్తవర్ణాలు సృష్టించావు. ఒక అతిథిలా లోకంలోకి వచ్చావు, తోడుగా కలల్ని వెంట తెచ్చుకున్నావు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో మహాశూన్యం, కదలిక లేని ఉనికి మీద తేదీల నాచు పెరుగుతుంటుంది. సృజనాత్మక దృశ్యం కరువైన హృదయం మీద జీవితమే పీడకలై ప్రతిఫలిస్తుంటుంది. చివరికి ఏదో పద్ధతిలో చచ్చిపోవటమే పరమార్థమైన మనుగడ మీద ఏ విత్తనమూ విస్ఫోటించదు. అయినా ప్రభాకరుడా, స్వప్న రాహిత్యంలోకి ప్రవేశించని పసివాళ్ల కోసం నువ్వు అందమైన కళల్ని నిర్మించావు. ఒక అతిథిలా లోకంలోకి వచ్చావు, వెళ్ళిపోతూ పాటల్ని, రంగుల్ని, కళల్ని వెదజల్లిపోయావు. ఈ కవిత పేరు వైరుధ్యాల కత్తెర మధ్య మనిద్దరం. నిన్ను మోహించానే తప్ప ప్రేమించింది ఎప్పుడు? నిక్కర్లేసుకొని హై స్కూల్కి వెళ్ళే రోజుల్లోనే నాతో కలిసి పెరిగిన అక్కగా, చెల్లిగా, నాతో నిష్కల్మషంగా వీధుల్లో ఆడుకున్న స్నేహితురాలిగా, పుస్తకం నుండి నెమలి కన్ను జారిపడినట్లు నా జ్ఞాపకాల్లో, ఆలోచనల్లో అంతరించిపోయావు. నా కళ్ళ ముందు సంచరిస్తూ ఏవో అజ్ఞాత రహస్యాలు పొందుపరుచుకున్న అద్భుత ద్వీపానివయ్యావు. నా చేతన అచేతన అవస్థల్లో, ఊహల్లో, స్వప్నాల్లో నేను సాహసిక సముద్ర యాత్రికున్నయ్యాను. నీ అద్భుత రహస్యాలకై ఎంతగా అన్వేషించానని కాలేజీ ఎగ్గొట్టి మ్యాట్నీ షోకి వెళ్ళిన మలయాళం సినిమాల్లో, జులపాల జలసారాయుళ్ళు వినిపించే విజయగాథల్లో, స్నేహితులు సరదాగా చెప్పే బూతు కబుర్లలో ఎంతగా పరిశోధించానని. అంతేకాదు సుమా, జీవితంలో వైఫల్యాలు నా హృదయాన్ని అర్ధరాత్రి శ్మశానం అంత నిస్తేజం చేసినప్పుడు నిన్ను నా ఉద్రేకంగా మరచుకున్నాను. నా చుట్టూ ఆవరించుకున్న విరుద్ధ వాస్తవాలు రెక్కల పాములై నా మీద మొహరించి భయపెట్టినప్పుడు నా పెరికితనం నుండి నిన్నే పలాయనంగా ఎంచుకున్నాను. జీవితం మీద నా ఆశలన్నీ సముద్రం ఒడ్డున తడి ఇసుకలో పాదముద్రలంత వేగంగా ఆవిరైపోయినప్పుడు నీ రూపలావణ్యాల మీద పిచ్చుకుబుళ్ళు కట్టుకున్నాను. నా మోహాన్ని, ఉద్రేకాన్ని, పలాయనాన్ని మంచుముద్దలా కలగలిపి నీ చుట్టూ పేర్చుకున్న అమూర్త ప్రేమ ఛాయలో నీ కదలికల్లోని ఆత్మవిశ్వాసం, ఆలోచనల్లో వికాసం, నీ నవ్వుల్లో సృజనాత్మకత, అభిరుచి అన్నీ కనుమరుగైపోయాయి. నిన్నో వాస్తవంగా నిరాకరించి రూపరహిత ఆకృతిగా నా అక్షరాల్లో తీర్చిదిద్ది నేను సున్నిత భావుకున్నని మురిసిపోయాను. నేను నీ గురించి పూర్తిగా కలల కన్నా భావుకంగా ఊహాలోకాల్లో విహరించిన రెండూ ఒకటి. నీ అస్తిత్వం నాకు నిజం కాదు, కానీ నీకు నువ్వు వాస్తవానివే కదా. నీ ఇంద్రియ సంచలనం నీకు నిజమే కదా. నీ కోరికలు నా ఊహల్ని ప్రశ్నించినప్పుడు, నీ నిబ్బరం నా ఆధిక్యాన్ని చిన్నాభిన్నం చేసినప్పుడు నువ్వు పాషాణాన్ని అని నిందిస్తాను, రకరకాల సామెతలతో అవమానిస్తాను. మనిద్దరి మనోకక్షల మధ్య దూరం జీవితం కంటే పొడుగైనది. భిన్న హృదయ గోళాలకు చెందిన మనిద్దరం సంసారం సాలెగుట్లో చిక్కుపడి అసహజంగా ఏకమవుతాం. మన శరీరాలు దగ్గరవుతున్న కొద్దీ మన ఆత్మలు దూరంగా విసిరేయబడతాయి. నా మునివేళ్లు నీ శరీరాన్ని తాకినప్పుడు కండరాల రాతిపూల గరకు స్పర్శ తప్ప సున్నితమైన ప్రేమతడి అంటది. అసలు నేను నీ కడుపులో పిండంగా కదలాడినప్పుడు తప్ప మనిద్దరం సహజంగా ఏకమైంది ఎప్పుడని. ఈ కవిత నగర కోణాలు అని చెప్పిస్తున్నానండి. ఇది నేను సలాం బాంబే సినిమా చూసి రాసినటువంటిది. ముంబై నగరం మీద తీసినటువంటి సినిమా. ఒకటి బాలకార్మికులు, రెండోది ఇది బాలకార్మికులు, రెండోది ఆ బాలకార్మికులు డెస్టిట్యూట్ చిల్డ్రన్, అనాథ పిల్లలు, తర్వాత వాళ్లే పెద్దయ్యాక నేరస్తులు కావటం, ఆ తర్వాత
మూడోది ప్రాస్టిట్యూషన్. ఇది 3 నగర కోణాలు. ప్రేమ, పరవశం, పులకింత పలకని ఏ దేహాల యాదృచ్ఛిక రాపిడిలోనూ పేవ్మెంట్ల మీద ఉల్కల్లా రాలిపడతారు. కాలం పొదుగు నుంచి పాలచుక్కల్లా జారిపడే రోజులన్నీ నల్లమంచు ముక్కల్లాంటి వాళ్ళ మీద కర్కశంగా ఘనీభవిస్తున్నాయి. రోడ్ల మీద ఆరేసిన మురికి బట్టల్లాంటి వాళ్ళ శరీరాలు ఆకలి మంట వాసన కొడుతుంటాయి. సృష్టి స్రవంతికి మనుగడకి మధ్య అర్థం కాని సంఘర్షణ ఇసుక తుఫానే బాల్యం మీద ముసురుతుంది. జీవితానికి, సమాజానికి బాధ్యత లేని జీవన సరళి నేరాల నిప్పుల బురదలో వెలుగలా కొట్టుకుంటుంది. అయినా ఏ వేటగాడో నేల కూల్చిన కోకిలల గుంపు లాంటి వాళ్ళు భవిష్యత్తును ప్రశ్నించరు, వర్తమానాన్ని యాచించరు, గతాన్ని సమీక్షించరు, దేనికోసమో నిరాశపడరు, బాధపడరు, స్వప్నించరు, ప్రార్థించరు. వడగాడ్పులు కాల్చేసిన గులాబీ రేకుల బుగ్గలతో, డొక్కుపోయిన మోకాళ్లతో, అరచేతుల్లో ఈగలు ముసిరే పుళ్లతో ఈ జాతి భవిష్యత్ చిత్రపటం గాయపడినట్టు, మట్టిలో దుమ్ములో పడి కొట్టుకుపోయినట్టు, ఎవరూ వినిపించుకొని అసలు ఎవ్వరికీ వినపడని బీభత్సంగా శూన్యమైపోయే ధ్వంసగీతాన్ని ఆలంపిస్తుంటాడు. పసిగట్టలేని మృత్యువు దాని పల్లవి. నల్లమందు మత్తులో మూసుకుపోయిన కళ్ళ నుండి జ్ఞాపకాల చూపులు మెలకువ చీకటి నుండి సుషుప్తి వెలుగు వైపు ప్రసరిస్తాయి. బహుశా అనేక బాధల, ఆక్రోశాల, అవమానాల, ఆకలుల క్రితం రోడ్డు మీద నెత్తురు కక్కుకు చచ్చిపోయిన అమ్మని కుక్కల వాసన చూస్తున్న దృశ్యాన్ని, నల్ల కారులో లాక్కుపోబడుతున్న అక్క లిప్స్టిక్ పెదాలు చేసిన ఆర్తనాదాలను, మరి అమానవీయ అనుభవాల అంచులను ఆ చూపులు తడుముతుంటాయి. మత్తులో జీవించే హృదయం స్పృహలో మరణిస్తుంది. జీవించేందుకు ప్రాణవాయువు దొరక్క అతను చచ్చిపోతాడు. మరణించిన అతగాడు వీధుల్లో నిన్నటి బాల్యం సుమా. స్పందించని మాంసముద్దల కౌగిలింతల చిటిపటలలో రాత్రి చీకటి పెదవుల మధ్య భవనాలు భగ్గుమంటాయి. కిటికీ రెక్కల సందు నుండి రాలిపడే కన్నీటి చుక్కలు రోడ్డు మీద చెట్టుగా గుప్పుమంటాయి. మూలుగుతున్న శరీరాల మీద మేకులు వేలాడే పాదాలు దిగబడతాయి. హృదయానికి, దేహానికి మధ్య వైరుధ్యాన్ని ఆకలి పరిష్కరిస్తుంది, లేదా కొరడా పరిష్కరిస్తుంది. మనస్సును మృత పదార్థంలా చేస్తూ శరీరాలు చేతులు మారుతాయి. గొరిల్లా ఇనప చేతుల్లో చితికిపోయే 16 ఏళ్ల లేలేత నరాలు చేసే ఆర్తనాదాలకు భాష లేదు. నిన్నటి దాకా తొక్కుడు బిళ్ళ ఆడుకున్న వయసు మీద చీకటి బాణాలు పరుచుకుంటాయి. రెడ్ లైట్ ఏరియా క్యాన్సర్ వ్యవస్థ ఎత్తుటి నోరులా ఎర్రగా మండుతుంది. థ్యాంక్ యూ.